దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో బాధాకరమైన సంఘటన కూడా చూడొచ్చు. ఇంకా జీతాలు పడలే. ఫస్ట్ తారీఖున జీతాలు అనేది ఉత్తకథనే. 4వ తారీఖు వచ్చిన నో సాలరీస్. చిన్న స్థాయి ఉద్యోగులకే వేసి పెద్దోళ్లకు ఆపేసిన విద్యుత్ శాఖలో కింది స్థాయి ఉద్యోగులకే సాలరీలు, డిఏల పైన మడత పేచి ఇన్స్టాల్మెంట్లో చెల్లింపులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగులందరికీ 1వ తారీఖునే జీతాలు అనేది ఉత్తముచ్చటైంది. రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పుకోవడమే కానీ చేసేది ఏమీ లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులకు సైతం జీతాలు రాక తిప్పలు పడుతున్నారు. క్రమం తప్పకుండా అందరికీ జీతాలు చెల్లిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గప్పాలు కొడుతున్నారని, కానీ వాస్తవం వేరే ఉందని పలువురు మండిపడుతున్నారు. చాలా శాఖలలో కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు ఇస్తే పై స్థాయిలలో ఉన్న వారికి జీతాలు ఆపేశారట. అంతేగాక కరువు భత్యం చెల్లింపులలోనూ తాత్సారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే, మేము 1వ తారీఖే పూర్తి స్థాయిలో కూడా జీతాలు ఇస్తున్నామని చెప్పారు. కానీ 1వ తారీఖు లేదు, 2వ తారీఖు లేదు. కేవలం కింది స్థాయి ఉద్యోగులకు మాత్రమే జీతాలు ఇవ్వడం, పెద్ద స్థాయి ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఇవ్వకుండా ఆపేసిన పరిస్థితి కనబడుతుంది. మరి మన ఎమ్మెల్యేలు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మరి వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే గాడి పనులు ఇలా అంటే వాళ్ళ జీతాలు అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించింది, ఎమ్మెల్సీలకు సంబంధించింది, ఎంపీలకు సంబంధించిన జీతాలు అయితే మంచిగానే తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి ప్రజల కోసం సేవ చేస్తున్న అధికారులకు ఎవరికైతే జీతాల విషయంలో మాత్రం కొర్రీలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ జీతాల విషయంలో ప్రభుత్వ అధికారులలో కూడా తారతమ్యాలు, తేడాలను వివక్ష చూపే ప్రయత్నం చేస్తుంది. అంటే పెద్ద శాలరీ ఉన్న వాళ్ళకి ఆపాలే, చిన్న శాలరీ వాళ్ళకు ఇవ్వాలి, లేకపోతే చిన్న శాలరీ వాళ్ళని ఆపాలే, పెద్ద శాలరీ ఇవ్వాలి. ఈ వివక్ష అనేది ఉద్యోగులలో కూడా కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. ఇది కేవలం రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మహా గొప్ప కార్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉద్యోగులలో కూడా తారతమ్యాలు, ఉద్యోగులలో కూడా వివక్ష వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఏదీ లేదు అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎందుకు అంటున్నారు, ఏం కథ అంటే ఒకసారి మీరు ఈడ అందరూ చూడురి. మరో అంశం కూడా అటు సైడ్ కనబడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇక్కడ రైతు భరోసా పైసలు కూడా ఖతమైపోయిన పరిస్థితి కనబడుతుంది. భరోసా కోసం 10,000 కోట్ల అప్పు, 400 ఎకరాలు బ్యాంకు తనఖా పెట్టి 10,000 కోట్ల అప్పు చేస్తున్న రేవంత్ సర్కార్ భరోసా కోసం ఇప్పటి వరకు 560 కోట్ల విడుదల. పథకం ప్రారంభించిన వారం దాటిన రైతు ఖాతాలలో పడని భరోసా పైసలు, ఖజానా ఖాళీ కావడమే కారణమంటూ లీకులు. మరి మిగతా 9,440 కోట్లు ఏమైనట్టు? మరో 400 ఎకరాలు తనఖా పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన రేవంత్ సర్కార్ రైతు భరోసా వేస్తామంటూ 10,000 కోట్లు తెచ్చి రేవంత్ సర్కార్ తెచ్చింది. బ్యాంకుల దగ్గర నుండి TGIIC భూములను తనఖా పెట్టి మరీ భారీ మొత్తాన్ని పొందింది. 3 నుంచి 10 ఏళ్ల కాల వ్యవధితో బాండ్లను విడుదల చేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా రుణాన్ని కూడా స్వీకరించింది. అయితే ఇప్పుడు ఆ డబ్బు ఏమైపోయింది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొన్న రైతు భరోసా కింద విడుదల చేసింది కేవలం 560 కోట్లు మాత్రమే కాగా మిగిలిన డబ్బులు ఏమయ్యాయన్న చర్చ జరుగుతుంది. అప్పుడే ఖజానా ఖాళీ అయిందన్న వార్తలు కూడా చెక్కలు కొడుతున్నాయి. 1వ తారీఖునే జీతాలు ఇస్తామన్న సర్కార్ ఇంకా చాలా మందికి వేయలేదన్న గుసగుసలు వినబడుతున్నాయి. ఇటు రైతు భరోసా డబ్బుల కోసం లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇంకా ఏ మాటలు చెప్పడానికే ప్రయత్నిస్తుందని విమర్శలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అనేది ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఆలోచించండి. ప్రజలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఏది డిసెంబర్లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతు భరోసాకు సంబంధించిన పైసలను పెట్టిండు. ఆ పైసలు ఏమైపోయినాయో ఇప్పటికీ కూడా $1 మిలియన్ ప్రశ్న. దాని తర్వాత 400 ఎకరాలను కుదబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 10,000 కోట్ల రూపాయలను అప్పు తెచ్చింది. 560 కోట్ల రూపాయలను విడుదల చేసిళ్ళు. మరి 9,440 కోట్లు ఏమైనట్టు? డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఎవరి జేబులోకి పోయినాయి? ఈ 9,440 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారా, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారా? ఈ ప్రకటనకు సంబంధించి పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంటుంది. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో కూడా తనఖా వెచ్చింది. 400 ఎకరాల భూమిని తనఖా వెచ్చి తెచ్చిన తర్వాత మరి 560 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిళ్ళు మొన్న రైతు భరోసా కింద. మరి మిగతా 9,440 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? ఇది రైతులకు రావాల్సిన పైసలు ఎక్కడికి పోయినాయి? ఈ విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది కదా.
దీని సంగతి ఏందనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అడుగుతున్నారు. మరి ఏమైపోయింది? ఈ రైతు భరోసా పైసలు కథం పెట్టింది ఎవరు? ఈ రైతు భరోసాకు సంబంధించి ఎందుకు కథం పెట్టాల్సి వచ్చింది? ఎవరి జేబు